హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈరోజు మనం మన హిస్టరీ క్లాస్లో ఒక ఇంపార్టెంట్ చాప్టర్ అయిన సింధులోయ నాగరికత, దట్ ఈజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి డెప్త్గా స్టాండర్డ్ బుక్స్ అండ్ ఎన్సీఆర్టీలో కూడా కనిపించని డాక్యుమెంటరీ అప్డేటెడ్ కంటెంట్ డీకోడ్ చేసుకుందాం. ఈ వీడియో చూశాక మీరు ఇండస్ వ్యాలీ గురించి ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయడం కాదు, దాని గురించి ఒక ప్యాసేజే రాసేస్తారు. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు యూపీఎస్సీ రాస్తున్నా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్ఎస్సీ మరియు ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నా ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు మన భారతదేశ చరిత్ర ఇక్కడి నుండే ఒక పద్ధతి ప్రకారం మొదలవుతుంది. సరే, ఒక్క నిమిషం. వందల వేల ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్, ఆర్టికల్స్, హిస్టరీ డేట్స్ ఇలా ఎన్నో చదువుతుంటారు. కాని చదివినప్పుడు గుర్తున్నట్టు అనిపించినా వారం తిరిగేసరికి మర్చిపోతుంటారు. మరి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఎలా గుర్తుంటాయి? అందుకే మన స్కై అకాడమీలో మీరు మర్చిపోవాలన్నా మర్చిపోలేని మెమరీ హింట్స్ అండ్ ట్రిక్స్తో కోర్సులు డిజైన్ చేశాం. ఎన్సీఈఆర్టీ అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుండి డీకోడ్ చేసి హై అండ్ డెప్త్ వీడియోస్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఏపీపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సీ ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మన కోర్సులు మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సింది కేవలం చదువు చెప్పేవాళ్లు కాదు, గుర్తుండేలా డెప్త్గా చెప్పేవాళ్లు. సరే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. అసలు నాగరికత అంటే ఏమిటి? ఒక మనిషి అడవిలో తిరుగుతూ వేటాడే స్థాయి నుండి ఒక చోట స్థిరపడి ఇళ్లు కట్టుకుని ఒక పద్ధతిగా జీవించడాన్నే నాగరికత అంటాం. ప్రపంచంలో ఉన్న ప్రాచీన నాగరికతల్లో ఇది కూడా ఒకటి. మెసొపొటేమియా, ఈజిప్ట్, చైనా నాగరికతలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వాటికంటే మెరుగైన పట్టణ ప్రణాళికతో మన సింధు నాగరికత వెలుగొందింది. ఇక్కడొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఎందుకలా అంటారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ నాగరికతలో మొదటగా బయలుపడిన నగరం హరప్పా కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. చూడండి, ఇది సుమారు క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం వర్ధిల్లింది. అంటే ఇప్పటికి దాదాపు 4500 ఏళ్ల క్రితం మాట ఇదంతా. అప్పట్లోనే మనవాళ్లు అంత అద్భుతమైన నగరాలను ఎలా కట్టారో వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అవునా? అవును, ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. సరే, ఇప్పుడసలు ఈ నాగరికత ప్రపంచానికి ఎలా తెలిసిందో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మనకి భూమిలోపలే ఇంత పెద్ద నగరముందని 1921 వరకు ఎవరికీ తెలియదు. అంతకంటే ముందు అంటే 1856లో లాహోర్ నుండి కరాచీ వరకు రైల్వే లైన్ వేస్తున్నప్పుడు అక్కడ పనిచేసే ఇంజనీర్లకు కొన్ని పురాతన ఇటుకలు దొరికాయి. వాళ్లు వాటి ప్రాముఖ్యత తెలియక ఆ ఇటుకలను రైల్వే ట్రాక్ కింద వేసేశారు. అరే, ఎంత పెద్ద తప్పు కదా! కొన్ని వేల ఏళ్లనాటి సంపద అలా వృధా అయిపోయింది. కాని ఆ తరువాత మన పురావస్తు శాస్త్రవేత్తలు దీనిమీద దృష్టి పెట్టారు. ఇక్కడ మనం కొన్ని పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు. మొదటి వ్యక్తి అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని అంటారు. ఈయన హరప్పా ప్రాంతాన్ని సందర్శించారు, కాని దాని పూర్తి ప్రాముఖ్యతను అప్పట్లో గుర్తించలేకపోయారు. ఆ తరువాత 1921లో దయారాం సాహ్నీగారు హరప్పా నగరాన్ని తవ్వకాల్లో కనుగొన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. హరప్పా, దయారాం సాహ్నీ, ఇయర్ 1921. ఇది మైండ్లో సిమెంట్ అయిపోవాలి. ఆ వెంటనే 1922లో రాఖల్ దాస్ బెనర్జీ అంటే ఆర్డి బెనర్జీ గారు మొహెంజోదారో అనే మరో పెద్ద నగరాన్ని కనుగొన్నారు. ఈ ఇద్దరూ అప్పట్లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా ఉన్న సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో పనిచేశారు. సర్ జాన్ మార్షల్ గారే 1924లో ప్రపంచానికి ప్రకటించారు. ఏమని అంటే, భారతదేశంలో సింధు నది లోయలో ఒక గొప్ప నాగరికత బయటపడింది అని. అది దీని అసలు కథ. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి కొంతమంది వ్యక్తుల పేర్లు మళ్లీ రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇవి అడిగే ఛాన్సుంది. మొదటిది అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. ఇది గుర్తుంటుంది కదా? గుర్తుండాలి. రెండవది సర్ జాన్ మార్షల్. ఈ నాగరికతను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. అంతేకాకుండా దీనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెట్టింది కూడా ఈయనే. మూడవది దయారాం సాహ్నీ.
హరప్ప నగరం. 4వది ఆర్డి బ్యానర్జీ, మొహెంజోదారో నగరం. అవునా? ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన వ్యక్తి మేడం స్వరూప్ వత్స్. ఈయన కూడా హరప్పా తవ్వకాల్లో పాల్గొన్నారు. అలాగే సర్ మార్టిమర్ వీలర్. ఈయన ఈ నాగరికత అంతం గురించి కొన్ని థియరీలు చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. హరప్పా అంటే దయారాం సాహ్ని, మొహెంజోదారో అంటే ఆర్డి బ్యానర్జీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ నాగరికత ఎక్కడెక్కడ విస్తరించిందో చదువుదాం. అప్పుడే మనకి బాగా గుర్తుంటుంది. సింధు నాగరికత అనేది కేవలం ఒక చిన్న ప్రాంతం కాదు. ఇది దాదాపు 13 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అంటే అప్పట్లో ఈజిప్ట్ మరియు మెసొపొటేమియా నాగరికతలు రెండూ కలిపినా మన సింధు నాగరికత అంత పెద్దది కాదు. చూశారా ఎంత విశాలంగా ఉండేదో? దీని సరిహద్దులు ఒకసారి గమనించండి. ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మాండా అనే ప్రాంతం వరకు, దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్ వరకు, తూర్పున ఉత్తరప్రదేశ్లోని ఆలంగీర్పూర్ వరకు, పశ్చిమంలో పాకిస్తాన్ మరియు ఇరాన్ బార్డర్లోని సుత్కాగెండోర్ వరకు ఇది వ్యాపించి ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ షేప్, అంటే త్రిభుజాకారంలో కనిపిస్తుంది. పేర్లోనే ఉంది కదా, సింధు లోయ నాగరికత అని. అంటే ఇది ప్రధానంగా సింధు నది మరియు దాని ఉపనదుల తీరాన వెలిసింది. ఆ నదులు ఏమిటి అంటే రవి, బియాస్, సట్లెజ్, జీలం, చీనాబ్ మరియు ఇప్పుడు అంతరించిపోయిన సరస్వతీ నది. దీనిని ఘగ్గర్ హాక్రా నది అని కూడా అంటారు. హరప్పా నగరం రవి నది ఒడ్డున ఉంది. మొహెంజోదారో సింధు నది ఒడ్డున ఉంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. రవి నది అంటే హరప్పా, సింధు నది అంటే మొహెంజోదారో. ఇక్కడ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఈ నాగరికతలో దొరికిన కొన్ని ముఖ్యమైన నగరాల గురించి, అక్కడ దొరికిన వస్తువుల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇది కొంచెం లెందీగా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. మొదటగా హరప్పా నగరం గురించి చెప్పుకుందాం. ఇది ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో సాహీవాల్ జిల్లాలో ఉంది. ఇక్కడ మనకి 6 ధాన్యపు గిండళ్ళు అంటే గ్రీనరీస్ దొరికాయి. అలాగే శవాలను పూడ్చే 637 అనే సిమెట్రీ కూడా ఇక్కడే ఉంది. కార్మికుల కోసం కట్టిన ఇళ్లు కూడా ఇక్కడే కనిపించాయి. తరువాత మొహెంజోదారో. దీనికి సింధీ భాషలో మౌంట్ ఆఫ్ ద డెడ్ అని అర్థం, అంటే మృతుల దిబ్బ అని అర్థం. ఇది చాలా పెద్ద నగరం. ఇక్కడ మనకి ద గ్రేట్ బాత్ అంటే మహాస్నానవాటిక దొరికింది. అలాగే ఒక కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం అంటే బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాచ్యూ కూడా ఇక్కడే దొరికింది. గడ్డం ఉన్న ఒక వ్యక్తి విగ్రహం అంటే బియర్డెడ్ మ్యాన్ స్టాచ్యూ కూడా ఇక్కడే లభించింది. ఇవన్నీ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్గా వస్తాయి. ఇక గుజరాత్లోని లోథల్ గురించి మాట్లాడుకోవాలి. లోథల్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది డాక్యార్డ్ అంటే ఓడరేవు. సింధు ప్రజలు విదేశాలతో వ్యాపారం చేసేవారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. ఇక్కడ బియ్యం పొట్టు అంటే రైస్ హస్క్ కూడా దొరికింది. రాజస్థాన్లోని కాలిబంగన్. కాలిబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం. ఇక్కడ నాగలితో దున్నిన పొలం ఆనవాళ్లు దొరికాయి, అంటే ప్లౌడ్ ఫీల్డ్ అన్నమాట. ప్రపంచంలోనే నాగలితో దున్నిన పొలం ఆనవాళ్లు దొరికిన మొదటి చోటు ఇదే. అదీ దీని స్పెషాలిటీ. గుజరాత్లోని ధోలవీరా. ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నగరాన్ని 3 భాగాలుగా విభజించిన ఏకైక నగరం ఇదే. సాధారణంగా మిగతా నగరాలు 2 భాగాలుగానే ఉంటాయి. అలాగే ఒక పెద్ద సైన్ బోర్డు కూడా ఇక్కడే దొరికింది. హర్యానాలోని రాఖీగర్హి. ఇది మన ఇండియాలో ఉన్న అన్ని సింధు నాగరికత ప్రాంతాల్లోకెల్లా అతి పెద్దది. ఇది రీసెంట్గా జరిగిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పుడు మనం సింధు నాగరికత యొక్క అసలైన హైలైట్కి వద్దాం. అదే టౌన్ ప్లానింగ్. అసలు అప్పట్లో వాళ్లకింత నాలెడ్జ్ ఎలా ఉందా అని ఇప్పటి ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతుంటారు. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్లెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. నగరాలన్నీ ఒక గ్రిడ్ పద్ధతిలో ఉండేవి. అంటే రోడ్లు అన్నీ ఒకదానికొకటి లంబంగా, అంటే
రైట్ యాంగిల్స్లో కట్ చేసుకునేవి. దీనివల్ల నగరం మొత్తం చిన్న చిన్న చతురస్రాలుగా లేదా దీర్ఘచతురస్రాలుగా ఉండేది. మనకిప్పుడు చండీగఢ్ నగరం ఎలా ఉంటుందో అప్పట్లోనే వాళ్ళు నగరాలను అలా ప్లాన్ చేశారు. నగరం సాధారణంగా 2 భాగాలుగా ఉండేది. ఒకటి సిటాడెల్ అంటే కోట భాగం, ఇది కొంచెం ఎత్తులో ఉండేది. ఇక్కడ పాలకవర్గం అంటే ముఖ్యమైన వ్యక్తులు ఉండేవారు. రెండవది లోయర్ టౌన్ అంటే దిగువ నగరం, ఇక్కడ సామాన్య ప్రజలు ఉండేవారు. ఇక్కడ ఇళ్లన్నీ కాల్చిన ఇటుకలతో అంటే బేక్డ్ బ్రిక్స్తో కట్టారు. గమనించండి, అప్పటి వేరే నాగరికతల్లో ఎండిన ఇటుకలు వాడితే మనవాళ్లు కాల్చిన ఇటుకలు వాడారు. అందుకే అవి కొన్ని వేల ఏళ్లైనా ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక బాత్రూం, ఒక పెరడు, కొన్ని ఇళ్లకు బావులు కూడా ఉండేవి. ఇళ్ల కిటికీలు మెయిన్ రోడ్డు వైపు కాకుండా లోపలి వైపు ఉండేవి. బహుశా దుమ్ము ధూళి రాకుండా ఉండటానికి అలా ప్లాన్ చేసి ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఆలోచించారో చూడండి. ఇక డ్రైనేజీ సిస్టమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సింధు నాగరికత ప్రజలు పరిశుభ్రతకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో దీనిని చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఇంటి నుండి వచ్చే మురికి నీరు ఒక చిన్న పైపు ద్వారా వీధిలో ఉండే మెయిన్ డ్రెయిన్లోకి వెళ్లేది. ఈ డ్రెయిన్లు అన్నీ ఇటుకలతో కప్పబడి ఉండేవి. అంతేకాదు, మధ్య మధ్యలో మ్యాన్ హోల్స్ కూడా ఉండేవి. అంటే ఎప్పుడైనా డ్రైనేజీ బ్లాక్ అయితే క్లీన్ చేసుకోవటానికన్నమాట. ప్రపంచంలో మరే ఇతర ప్రాచీన నాగరికతలోనూ ఇంత అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ మనకి కనిపించదు. అందుకే దీన్ని ఒక అర్బన్ సివిలైజేషన్ అంటే పట్టణ నాగరికత అంటాం. ఈ పాయింట్ని అస్సలు మర్చిపోకండి. సింధు నాగరికత అనేది ఒక పట్టణ నాగరికత. నగరాల్లో కేవలం ఇళ్లే కాదు, కొన్ని పెద్ద పెద్ద పబ్లిక్ బిల్డింగ్స్ కూడా ఉండేవి. అందులో మొదటిది ది గ్రేట్ బాత్ అంటే మహాస్నానవాటిక. ఇది మొహెంజోదారోలో ఉంది. ఇది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది. చుట్టూ గదులు, బట్టలు మార్చుకోవటానికి సౌకర్యాలు ఉండేవి. బహుశా ఏదైనా పవిత్రమైన రోజుల్లో అందరూ కలిసి స్నానాలు చేయటానికి దీనిని వాడేవారేమో అని చరిత్రకారుల అభిప్రాయం. ఈ కొలను లోపలికి నీరు లీక్ అవ్వకుండా బిటుమిన్ అనే పదార్థాన్ని వాడారు. అప్పట్లోనే వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీ వాడారంటే నమ్ముతారా? అది మనవాళ్ల టాలెంట్. రెండవది ధాన్యపు గిండంగులు అంటే గ్రానరీస్. ఇవి హరప్పాలోనూ ఉన్నాయి, మొహెంజోదారోలోనూ ఉన్నాయి. రైతుల దగ్గర నుండి వసూలు చేసిన పన్నులను అంటే ధాన్యాన్ని ఇక్కడ స్టోర్ చేసేవారు. అంటే అప్పట్లోనే ఒక సిస్టమాటిక్ స్టోరేజ్ పద్ధతి ఉండేదన్నమాట. ఆపదకాలంలో వాడుకోవటానికి వీటిని ఉపయోగించేవారు. మూడవది లోథల్లో ఉండే డాక్యార్డ్. దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఓడరేవు అంటే ఆర్టిఫిషియల్ డాక్యార్డ్. ఇక్కడ నుండి షిప్స్ మెసపొటేమియాకి వెళ్లేవి. సింధు ప్రజల ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేది. వారి ప్రధాన వృత్తి వ్యవసాయం. వీళ్లు గోధుమలు, బార్లీ, బఠాణీలు, నువ్వులు, ఆవాలు పండించేవారు. ముఖ్యమైన విషయమేమిటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తిని అంటే కాటన్ని పండించింది మన సింధు ప్రజలే. అందుకే గ్రీకులు పత్తిని సిండన్ అని పిలిచేవారు. సిండన్ అంటే సింధు ప్రాంతం నుండి వచ్చింది అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. వీళ్లు కేవలం వ్యవసాయమే కాదు, పశుపోషణ కూడా చేసేవారు. ఆవులు, గేదెలు, మేకలు, ఎద్దులను పెంచేవారు. వీరికి గుర్రం గురించి అంతగా తెలియదుగాని సుర్కోటడా అనే ప్రాంతంలో గుర్రపు ఎముకలు దొరికాయి. అయితే ఇది ఇప్పటికీ ఒక చర్చనీయమైన అంశమే. వ్యాపారం విషయానికొస్తే వీళ్లు మెసపటేమియా అంటే ఇప్పటి ఇరాక్ మరియు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతో వ్యాపారం చేసేవారు. వీళ్లకి వస్తు మార్పిడి పద్ధతి అంటే బార్టర్ సిస్టమ్ ఉండేది. అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకోవటం. వీళ్ల సీల్స్ అంటే ముద్రలు మెసపొటేమియాలో దొరికాయి. అలాగే మెసపొటేమియా ముద్రలు ఇక్కడ దొరికాయి. దీన్ని బట్టి మనకి అర్థమవుతుందేమిటంటే అప్పట్లోనే ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా జోరుగా సాగేదని. చేతివృత్తుల విషయానికొస్తే వీళ్ళు పూసల తయారీ అంటే బీడ్ మేకింగ్, కుండల తయారీ అంటే పాటరీ మరియు లోహాలతో వస్తువులు తయారు చేయడంలో దిట్టలు. ముఖ్యంగా రాగి అంటే కాపర్ మరియు తగరం అంటే టిన్ కలిపి కాంస్యం అంటే బ్రాంజ్ని తయారు చేసేవారు. అందుకే ఈ నాగరికతను కాంస్యయుగ నాగరికత అంటే బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు. చూడండి, సింధులోయలో ప్రజలు ఎలా ఉండేవారు, వాళ్ల సమాజం ఎలా ఉండేది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇక్కడ సమాజం అనేది మాతృస్వామ్య సమాజం అని చరిత్రకారులు నమ్ముతారు. అంటే మేట్రియార్కల్ సొసైటీ అన్నమాట. ఎందుకలా అంటే తవ్వకాల్లో మనకి ఎక్కువగా మహిళల విగ్రహాలు అంటే మాతృదేవత విగ్రహాలు దొరికాయి. కాబట్టి అప్పట్లో మహిళలకు చాలా గౌరవం ఉండేదని మనం అర్థం చేసుకోవచ్చు. సమాజం ప్రధానంగా 3 తరగతులుగా విభజించబడింది. 1 పాలకవర్గం, వీళ్ళు కోటల్లో ఉండేవారు. 2 ధనిక వ్యాపారులు మరియు చేతి వృత్తులవారు. 3 సామాన్య కార్మికులు మరియు రైతులు. ఇక్కడ మీరు గమనించాలి, అప్పట్లో కుల వ్యవస్థ అనేది లేదు. వృత్తిని బట్టి విభజన ఉండేది కానీ కులాలు లేవు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక వాళ్ల ఫుడ్ విషయానికొస్తే వీళ్ళు గోధుమలు, బార్లీ మరియు పాలను ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. అంతేకాదు వీళ్ళు మాంసాహారం కూడా తినేవారు. చేపలు తినేవారు అనడానికి ఆధారాలు దొరికాయి. వినోదం కోసం వీళ్ళు పాచికల ఆట అంటే డైస్ గేమ్ ఆడేవారు. చదరంగంలాంటి ఆటలు కూడా వీళ్లకు తెలుసు. పిల్లల కోసం మట్టితో చేసిన బొమ్మలు అంటే టెర్రాకోటా టాయ్స్ తయారు చేసేవారు. మొహెంజోదారోలో దొరికిన ఎద్దుల బండి బొమ్మ దీనికొక మంచి ఉదాహరణ. సింధూ ప్రజలు ఫ్యాషన్లో కూడా తక్కువేం కాదు సుమా. చూడండి, వీళ్ళు కాటన్ మరియు ఉన్ని వస్త్రాలను ధరించేవారు. స్త్రీ పురుషులు ఇద్దరూ ఆభరణాలు వేసుకునేవారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చన్హూదారో అనే ప్రాంతంలో మనకి లిప్స్టిక్ వాడిన ఆనవాళ్లు దొరికాయి. అరే, అంటే 4000 ఏళ్ల క్రితమే మనవాళ్లు మేకప్ వేసుకునేవారన్నమాట. అద్భుతం కదా? అవును. వీళ్ళు బంగారం, వెండి, రాగి మరియు విలువైన రాళ్లతో చేసిన నెక్లెస్లు, గాజులు, ఉంగరాలు ధరించేవారు. చన్హుదారోని మనం సింధూ నాగరికత యొక్క ఇండస్ట్రియల్ హబ్ అని అనవచ్చు. ఎందుకంటే అక్కడ పూసల తయారీ అంటే బీడ్ మేకింగ్ ఫ్యాక్టరీ ఉండేది. అలాగే లోథల్లో కూడా పూసల తయారీ కేంద్రం దొరికింది. సరే, ఇప్పుడు వీళ్ల మతం గురించి మాట్లాడుకుందాం. సింధూ ప్రజలకు టెంపుల్స్ ఏవీ లేవు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సింధూ నాగరికతలో దేవాలయాలు ఉన్నాయా అంటే లేవు అని చెప్పాలి. మరి వీళ్ళు ఎవరిని పూజించేవారు? వీళ్ళు ప్రకృతిని పూజించేవారు. ముఖ్యంగా మాతృదేవత అంటే మదర్ గాడెస్ని పూజించేవారు. అలాగే పశుపతి మహాదేవ అంటే శివునిలాంటి దేవుణ్ణి పూజించేవారు. ఒక సీల్ మీద ఒక వ్యక్తి యోగముద్రలో కూర్చుని ఉంటే చుట్టూ జంతువులు ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దీనినే పశుపతి సీల్ అంటాం. ఈ సీల్లో ఏ జంతువులున్నాయో తెలుసా? ఏనుగు, పులి, గేదె మరియు ఖడ్గమృగం. పాదాల దగ్గర 2 జింకలుంటాయి. ఈ జంతువుల పేర్లు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. వీళ్ళు జంతువులను కూడా పూజించేవారు. ముఖ్యంగా హంప్డ్ బుల్ అంటే కుబ్జమున్న ఎద్దు వీళ్లకు చాలా పవిత్రం. అలాగే పాములను, పక్షులను మరియు రావి చెట్టును కూడా పూజించేవారు. వీళ్లకు ఆత్మల మీద, దయ్యాల మీద నమ్మకం ఉండేదని అందుకే రక్షణ కోసం రక్షరేకులు అంటే తాయెత్తులు కట్టుకునేవారు. చూడండి, లోథల్ మరియు కాలిబంగన్ ప్రాంతాల్లో మనకి అగ్నిగుండాలు అంటే ఫైర్ ఆల్టర్స్ దొరికాయి. అంటే వీళ్ళు అగ్ని ఆరాధన కూడా చేసేవారన్నమాట. చనిపోయిన వారిని భూమిలో పాతిపెట్టేవారు. కొన్ని చోట్ల దహనం కూడా చేసేవారు. లోథల్లో జంట సమాధులు అంటే కపుల్ బరియల్స్ దొరికాయి. అంటే భార్యాభర్తలను కలిపి పూడ్చిపెట్టినట్టు అనమాట. ఇప్పుడు మనం ఈ నాగరికతలో అతిపెద్ద మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అదే వాళ్ల స్క్రిప్ట్ అంటే లిపి. సింధూ ప్రజలకు అద్భుతమైన లిపి ఉండేది. కాని బాధకరమేంటంటే ఇప్పటికీ ఆ లిపిని ఎవరూ చదవలేకపోయారు. అది చదవగలిగితే మనకి ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. వీళ్ల లిపిని పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అంటారు. అంటే బొమ్మల రూపంలో ఉండే లిపి అన్నమాట. ఇందులో సుమారు 400 నుండి 600 వరకు గుర్తులున్నాయి. వీళ్ళు ఎలా రాసేవారు అంటే మొదటి లైన్ కుడి నుండి ఎడమకు, రెండో లైన్ ఎడమ నుండి కుడికి రాసేవారు. ఈ పద్ధతిని బౌస్ట్రోఫెడన్ అని అంటారు. ఇది కొంచెం వింతగా ఉంది కదా, కాని అప్పట్లో అది వాళ్ల స్టైల్. ఇక సీల్స్ అంటే ముద్రల విషయానికి వస్తే ఇవి ఎక్కువగా స్టియటైట్ అనే మెత్తటి రాయితో చేసేవారు. వీటిమీద జంతువుల బొమ్మలు మరియు లిపి ఉండేది. ఇవి ఎక్కువగా చతురస్రాకారంలో ఉండేవి. వీటిని ఎందుకు వాడేవారు? బహుశా వ్యాపారంలో వస్తువుల మీద గుర్తులు వేయడానికి వాడేవారేమో అని అనుకుంటున్నారు.
సింధూ ప్రజలు లెక్కల్లో కూడా చాలా తెలివైనవాళ్లు. వీళ్ళు ఒక పద్ధతి ప్రకారం బరువులు మరియు కొలతలు వాడేవారు. వీళ్ల వెయిట్స్ అన్నీ 16కి మల్టిపుల్స్లో ఉండేవి. అంటే 16, 64, 160 ఇలా అన్నమాట. 16 అణాలు ఒక రూపాయి అనే పద్ధతి మొన్నటి వరకు మన దేశంలో ఉండేది కదా, అది బహుశా ఇక్కడి నుండే మొదలై ఉండవచ్చు. వీళ్ల దగ్గర స్కేల్స్ కూడా ఉండేవి. లోథల్లో ఏనుగు దంతంతో చేసిన స్కేల్ దొరికింది. అంటే వీళ్లకు కొలతల మీద ఎంత పట్టు ఉందో చూడండి. ప్రతీదీ ఒక స్టాండర్డ్ మెజర్మెంట్తో చేసేవారు. అంత గొప్పగా వెలిగిపోయిన ఈ నాగరికత సడన్గా క్రీస్తుపూర్వం 1900 ప్రాంతంలో అంతమైపోయింది. అసలు ఇంత పెద్ద నాగరికత ఎలా నాశనమైపోయింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. దీనిమీద ఒక్కొక్కరు ఒక్కో థియరీ చెప్పారు. మొదటి థియరీ ఆర్యుల దండయాత్ర. సర్ మోర్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడేమన్నాడంటే, ఆర్యులు వచ్చి సింధూ ప్రజలను చంపేసి నాగరికతను నాశనం చేశారు అని. ఇంద్రుడు పురందర అంటే కోటలను కూల్చేవాడు అని వేదాల్లో ఉంది. కాబట్టి ఇంద్రుడే దీనికి కారణం అని ఆయన వాదన. కాని దీనికి సరైన ఆధారాలు లేవు. రెండవ థియరీ వరదలు. సింధూ నదికి విపరీతమైన వరదలు రావడం వల్ల నగరాలు నీట మునిగిపోయాయని ఆర్ఎస్ రావ్ మరియు మార్షల్ లాంటి వాళ్లు చెప్పారు. మొహెంజోదారో నగరం 7 సార్లు వరదల వల్ల మునిగిపోయి మళ్లీ కట్టబడింది అని ఆధారాలు ఉన్నాయి. మూడవ థియరీ నదులు దారి మళ్లడం. సింధూ లేదా సరస్వతీ నదులు వాటి మార్గాన్ని మార్చుకోవడం వల్ల నీరు లేక ప్రజలు వలస వెళ్లిపోయారని కొందరంటారు. నాలుగవ థియరీ పర్యావరణ మార్పులు. వర్షాలు తగ్గిపోవడం, అడవులు నశించడం వల్ల కరువు వచ్చి నాగరికత అంతమైపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఒకే కారణం వల్ల ఇది జరిగి ఉండదు. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు కారణాల వల్ల ఈ గొప్ప నాగరికత మెల్లగా అంతమైపోయుంటుంది. కాని వాళ్లు వదిలి వెళ్లిన సంస్కృతి, వాళ్ల టౌన్ ప్లానింగ్ ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. సో ఫస్ట్ చూద్దాం. హరప్పా ఏ నది ఒడ్డున ఉంది? రవి నది. మొహెంజోదారో ఏ నది ఒడ్డున ఉంది? సింధూ నది. రెండవది డాన్సింగ్ గర్ల్ మరియు గ్రేట్ బాత్ ఎక్కడ దొరికాయి? మొహెంజోదారోలో. మూడవది ఓడరేవు అంటే డాక్ యార్డ్ ఎక్కడ ఉంది? లోథల్లో. నాలుగవది దున్నిన పొలం ఆనవాళ్లు ఎక్కడ దొరికాయి? కాలిబంగంలో. ఐదవది నీటి యాజమాన్య పద్ధతి అంటే వాటర్ మేనేజ్మెంట్కి ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ధోలవీర. ఆరవది అతిపెద్ద భారతీయ హరప్పా ప్రాంతం ఏది? రాఖీగర్హి. ఏడవది సింధూ ప్రజలకు తెలియని జంతువు ఏది? గుర్రం మరియు సింహం. వాళ్లకు ఇనుము అంటే ఐరన్ గురించి కూడా తెలియదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సింధూ ప్రజలకు ఇనుము తెలియదు. వాళ్లు రాగి మరియు కాంసాన్ని మాత్రమే వాడేవారు. లోహాలు మరియు పనిముట్లు. మెటల్స్ అండ్ టూల్స్. మొదటిది చర్ట్ బ్లేడ్లు. సింధూ ప్రజలు రోహ్రీ చర్ట్ అనే రాయిని ఉపయోగించి చాలా పదునైన బ్లేడ్లను తయారుచేసేవారు. ఇవి ఎక్కువగా సింధ్ ప్రాంతంలో దొరికేవి. రెండవది లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్. పైన మనం చెప్పుకున్న బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ విగ్రహాన్ని ఈ పద్ధతిలోనే తయారుచేశారు. దీనిని తెలుగులో మొయనపు అచ్చు పద్ధతి అనవచ్చు. రెండవది కొత్తగా కనుక్కున్న ప్రాంతాలు, రీసెంట్ సైట్స్. మొదటిది భిర్రానా. హర్యానాలో ఉన్న ఈ ప్రాంతం సింధూ నాగరికత కంటే ముందే ఉన్న అంటే ప్రీ హరప్పన్ అత్యంత పురాతనమైన ప్రాంతంగా భావిస్తున్నారు. రెండవది కున్నాల్. ఇక్కడ తవ్వకాల్లో వెండి కిరీటాలు, సిల్వర్ క్రౌన్స్ దొరికాయి. మూడవది ముఖ్యమైన ఇతర వస్తువులు, ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్. మొదగిది లాపిస్ లాజులి. ఇది ఒక రకమైన నీలిరంగు విలువైన రాయి. దీనిని వీరు ఆఫ్ఘనిస్తాన్లోని షోర్టుగై అనే రాయి నుండి దిగుమతి చేసుకునేవారు. రెండవది స్టియటైట్. దీనిని తెలుగులో సబ్బురాయి అంటారు. ముద్రలన్నీ ఈ రాయితోనే చేసేవారు. మూడవది టెర్రాకోటా ప్లౌ, మట్టి నాగలి. కాళీబంగంలో పొలం ఆనవాళ్లు దొరికితే బన్వాలీలో మట్టితో చేసిన నాగలి బొమ్మ దొరికింది. నాలుగవది విదేశీ వాణిజ్యం, ఫారెన్ ట్రేడ్. మొదటిది దిల్లుమున్.
మెసపొటేమియా రికార్డుల ప్రకారం సింధు ప్రాంతాన్ని మెలూహా అని పిలిచేవారు. వీరికి దిల్మున్, ప్రస్తుత బహరైన్, మరియు మాగన్, ఓమన్ లతో వ్యాపార సంబంధాలు ఉండేవి. రెండవది సిలిండ్రికల్ సీల్స్. మెసపొటేమియాలో వాడే స్తూపాకార ముద్రలు మన లోథల్లో దొరికాయి. ఇప్పటివరకు ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పదాల జాబితా, కీ టర్మ్స్ టు రిమెంబర్ తెలుసుకుందాం. మొదటిది బౌస్ట్రఫోడన్, కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసే లిపి పద్ధతి. రెండవది సిటాడెల్, నగరం పైన ఉండే కోటభాగం. మూడవది దిగువ పట్టణం, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతం. నాలుగవది ఆమ్యులెట్స్, తాయెత్తులు, దయ్యాల నుండి రక్షణ కోసం ధరించేవి. ఐదవది గిడ్డంగి, ధాన్యం నిల్వచేసే చోటు. 1. ప్రత్యేకమైన ప్రాంతాలు, స్పెషల్ సైట్స్ అండ్ ఫైండ్స్. 1. చన్హుదారో. ఈ నగరం గురించి ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సింధు నాగరికతలో అన్ని నగరాలకు కోట ఉంటుంది, కాని కోటలేని ఏకైక నగరం చన్హుదారో. ఇక్కడ ఒక ఇటుక మీద కుక్క పిల్లిని వెంటాడుతున్న అడుగుజాడలు, అంటే ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎ డాగ్ చేజింగ్ ఎ క్యాట్ దొరికాయి. ఇది చాలా ఫేమస్ బిట్. రెండవది సుర్కోటడా. గుజరాత్లో ఉన్న ఈ ప్రాంతంలో గుర్రపు ఎముకలు, హార్స్ రిమైన్స్ దొరికాయి. సాధారణంగా సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియదు అని అంటారు, కాని ఇక్కడ ఎముకలు దొరకడం ఒక విశేషం. మూడవది బన్వాలి. హర్యానాలో ఉన్న ఈ ప్రాంతంలో మట్టితో చేసిన నాగలి బొమ్మ, టెర్రాకోటా ప్లౌ దొరికింది. అలాగే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందలేదు. నాలుగవది షోర్టుగై. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సింధు నాగరికత ప్రాంతం. ఇక్కడ మనకి కాలువల ఆనవాళ్లు దొరికాయి. ఇప్పుడు మనం సింధు నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం పైన చెప్పుకున్న స్క్రిప్ట్లో కవరవ్వని మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు మరియు పదాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతుంటారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. విదేశీ వ్యాపార సంబంధాలు, ఫారెన్ ట్రేడ్ కాంటాక్ట్స్. మెలూహా, మెసపొటేమియా, ప్రస్తుత ఇరాక్ రికార్డులలో సింధు ప్రాంతాన్ని మెలూహా అని పిలిచేవారు. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు. దిల్మున్ మరియు మాగన్. సింధు ప్రజలు మెసపొటేమియాకు వెళ్లే దారిలో దిల్మున్, ప్రస్తుత బహరైన్, మరియు మాగన్, ఓమన్ అనే ప్రాంతాలను మధ్యవర్తిత్వ కేంద్రాలుగా వాడేవారు. ఇంటర్మీడియట్ స్టేషన్స్. లాపిస్ లాజులీ. ఇదొక రకమైన నీలిరంగు విలువైన రాయి. దీనిని వీరు ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షాన్ ప్రాంతం నుండి తెప్పించుకునేవారు. 3. సాంకేతికత మరియు తయారీ, టెక్నాలజీ అండ్ క్రాఫ్ట్. లాస్ట్ వ్యాక్స్ పద్ధతి. మొహెంజొదారోలో దొరికిన కాంస్య నాట్యగత్య విగ్రహాన్ని ఈ పద్ధతిలోనే తయారుచేశారు. దీనిని తెలుగులో మైనపు అచ్చు పద్ధతి అంటారు. అంటే లోహాన్ని కరిగించి అచ్చులో పోసి విగ్రహాలు చేయడమన్నమాట. పూసల తయారీ, బీడ్ మేకింగ్. చన్హుదారో మరియు లోథల్లో పూసలు తయారుచేసే ఫ్యాక్టరీలుండేవి. వీరు కార్నీలియన్ అనే ఎరుపు రంగు రాయితో అందమైన పూసలు చేసేవారు. కుండల తయారీ, పాటరీ. వీరి కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండి వాటిమీద నలుపు రంగుతో డిజైన్లు, రెడ్ అండ్ బ్లాక్ పాటరీ ఉండేవి. వీటిమీద చెట్లు, చేపలు మరియు జంతువుల బొమ్మలు చిత్రించేవారు. తూకాలు మరియు కొలతలు, వెయిట్స్ అండ్ మెజర్స్. వీరు వాడిన బరువు ఎక్కువగా చెర్ట్ అనే రాయితో తయారుచేయబడ్డాయి. ఇవి క్యూబికల్ షేప్లో, ఘనాకారంలో ఉండేవి. వీరి బరువుల నిష్పత్తి లోవర్ లెవెల్లో బైనరీ పద్ధతిలో 1, 2, 4, 8, 16, 32 వగైరా లోనూ, హయ్యర్ లెవెల్లో డెసిమల్ పద్ధతిలోనూ ఉండేది. ఇతర ఆసక్తికర అంశాలు. మెస్, సింధు ప్రజల లిపి, స్క్రిప్ట్. దీనిని ఇప్పటివరకు ఎవరూ చదవలేకపోయారు, కాబట్టి దీనిని ఎనిగ్మాటిక్ స్క్రిప్ట్ అని కూడా అంటారు. ముద్రలు, సీల్స్. ముద్రలు ఎక్కువగా స్టియటైట్ అనే మెత్తటి సబ్బురాయితో చేసేవారు. శుద్ధి చేసిన నీరు, ప్యూరిఫైడ్ వాటర్. ధోలవీరాలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద రిజర్వాయర్లు వాడేవారు. వీళ్లు నీటిని వృధా చేయకుండా చాలా పద్ధతిగా వాడేవారు. శవాల ఖననం, బరియల్ కస్టమ్స్. కాలీబంగన్. ఇక్కడ ఇటుకలతో కట్టిన సమాధులు, బ్రిక్ చేంబర్స్ కనిపించాయి. లోథల్. ఇక్కడ జంట సమాధులు దొరికాయి. రోపార్. ఇక్కడ యజమానితో పాటు కుక్కను కూడా పాతిపెట్టిన ఆనవాళ్లు దొరికాయి. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన పదాలు, కీవర్డ్స్ టు మెమరైజ్ తెలుసుకోవాలి. ఎగ్జామ్లో గుర్తుకు రావడానికి ఈజీగా ఉంటుంది. మెలూహా, సింధు ప్రాంతానికి మరో పేరు.
స్టియటైట్ ముద్రలు చేయడానికి వాడే రాయి, సిటడెల్ ఎత్తులో ఉండే నగరం, కోట, గ్రిడ్ సిస్టమ్ నగర నిర్మాణ పద్ధతి, సైకాడ్స్ సింధు లిపిలో ఎక్కువగా కనిపించే గుర్తు, చేప గుర్తు. సరే మరి, సింధు నాగరికత అనేది మన భారతీయ సంస్కృతికి ఒక బలమైన పునాది. 4000 ఏళ్ల క్రితమే అంత అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థను, పట్టణ ప్రణాళికను కలిగి ఉండడమనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ చాప్టర్ నుండి మీరు ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయగలరని నేను నమ్ముతున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనేది కేవలం డేట్స్ మరియు పేర్లు కాదు, అది మన పూర్వీకుల జీవన విధానం. దాన్ని ఒక కథలా అర్థం చేసుకుంటే ఎప్పటికీ మర్చిపోలేరు. స్కై అకాడమీలో మనం ఈ పార్ట్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాం. సింధులోయ నాగరికతలో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు ఈ క్లాస్ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే నాలెడ్జ్ అనేది షేర్ చేసే కొద్దీ పెరుగుతుంది. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.